అందరికీ నమస్కారం. చంద్రబాబు గారు నిన్న అనంతపురం పోయాడనుకుంటా. ఎక్కడికి పోతే ఏముందండి, ఆడికి పోయి వాళ్ళ తలకాయలు తిన్నాం తప్పితే ఈ వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. కానీ అనంతపురం ఎక్కడికి పోయినాడు, ఆడికి పోయి కొన్ని మాటలు మాట్లాడాడండి. అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. మామూలు బ్లాక్ కాదు, ఇంకా అది ఏం బ్లాక్ అవుతుందో ఇంకా మన ఊహకే అందదు, అంతగా బ్లాక్ అవుతుంది. ఒకసారి వినండి. శ్రీశైలంలో నీళ్ళన్నీ రాయలసీమకి ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వంశధార, నాగావళి, చంపావతి పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కి వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. తెస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీకు తెలియజేస్తున్నా, మీరు నాకు ఎర్రిపప్పల్లా గడిపిస్తున్నారు. ఇవన్నీ కాదులే బాబు గారు. నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపోయిన రాష్ట్రానికి కానీ మొదటిసారి ముఖ్యమంత్రి, లేకపోతే నాలుగోసారి ముఖ్యమంత్రి? వంశధార, నాగావళి ఏం గత 3 సార్లు ఏమైంది? వంశధార, నాగావళి, శ్రీశైలం నుంచి అనంతపురానికి అప్పుడు ఇయ్యొద్దని చెప్పేసి ఎవరైనా నిన్ను అడ్డుకున్నారా? నీ ముందర కాళ్ళకు బంధం వేసినారా? నిన్ను ముందర కదనివ్వకుండా చేసినారా? నీ చేతులు కట్టేసినారా? అప్పుడు ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? అసలు అండి, జీవిత ఆశయం అంట. మీ వయసు 75 సార్, మీది 25 కాదు. నా జీవిత ఆశయం అంటున్నాడు. ఇప్పటికే నేనే సీనియర్ మోస్ట్ పొలిటీషియను అని చెప్తారు మీరే. నేనే రాష్ట్రాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినా అని చెప్తారు మీరే. నేను 75 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కుర్రాడిలాగా, అంటే మీకు 75 ఏళ్ల వయసుని మీకు తెలుసు. ఇంకా ఏంది మీ జీవితాశయం ఏంది? ఎప్పుడు మీరు శ్రీకాకుళం నుంచి పోలవరానికి, ఆ నుంచి కృష్ణాకు, ఆ నుంచి శ్రీశైలానికి, ఆ నుంచి బనకచెర్లకు, ఆ నుంచి అనంతపురానికి నీళ్ళు ఎప్పుడు తెస్తారు? ఓ పని చేయండి, ఇవన్నీ ఉంటాయి కదండి, డెమో చేసి చూపించడానికి మనం ఒక ఇవన్నీ ఏదో బొమ్మల్లాగా తయారు చేస్తారు కదా, దాంతో ఏమన్నా కొడతారు, ఆడ కూడా రావు కాదండి. ఇప్పుడు ఈయన మాటలు విన్న తర్వాత నేను గూగుల్ చేశా. సీ లెవెల్లో ఉంటుంది శ్రీకాకుళం, మేబీ 40-50 మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్. అనంతపురం 300 మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్. ఎత్తిపోతల పథకాల ద్వారా అనంతపురం తీసుకురావాలి. ఇట్లా లేదు. పోనీ శ్రీకాకుళం ఇట్లుండి అనంతపురం ఇట్లుంటే ఈజీ అనుకోవచ్చు, ఇట్లుంటుంది. సో నాకు తెలిసిన మేరకు చెప్తున్నానండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇంకా కరెక్ట్గా చెప్తారు. సో పంపుల ద్వారా లేకపోతే ఎత్తిపోతల పథకాల ద్వారా పైకి నీళ్లు కొట్టాల. శ్రీకాకుళం నుంచి ఇడికి తీసుకొస్తాంట వర్షపు నీళ్లు. ఇప్పుడు శ్రీశైలం నుంచి కృష్ణా లేకపోతే ఇంకొక నది అన్ని సముద్రంలోకి కలుస్తాయా? సముద్రంలో నుంచి ఎనికి వస్తాయండి వాటర్? జీవిత ఆశయం అంట. బాబు గారు, మీ వయసు 75, ఇంకా జీవిత ఆశయము మీరు గుర్తుపెట్టుకోండి అంటే నవ్వాలనా ఏడవాలనా మీరే చెప్పండి. ఈయన చెప్తాడు, ఇంకా నదిని రివర్స్లో పారిస్తా నేను, ఇంకా నాకు ఆ టాలెంట్ ఉంది అంటాడు. అంటే ఇంకా సరే చెయ్యి, మా కర్మకు మేము వింటాం. నువ్వు ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు స్వామి, నువ్వు 4వ సారి ముఖ్యమంత్రి. ఇంతకుముందు ఎవడు వద్దన్నాడు నిన్ను? ఇంతకుముందు అనంతపురానికి శ్రీశైలం నుంచి నీళ్ళు తెచ్చంటే ఎవడు వద్దన్నాడు? పోలవరాన్ని పట్టించుకున్న పాపానమైనవా? రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం మొదలుపెట్టి రైట్ కెనాలు లెఫ్ట్ కెనాలు మొత్తం అంతా తవ్వి పనులు మొదలుపెట్టి చకచక పర్మిషన్ల తర్వాత అవే వస్తాయి అని చెప్పేసి చేస్తే, నువ్వు వచ్చేసి పోలవరం సోమవారం, ఆ వారం ఈ వారం అని చెప్పేసి మంగళవారం మాటలు మాట్లాడి డయాఫ్రమ్ వాళ్ళు సంకనాగిపించడం. ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ కట్టాలనో నిపుణులకే అర్థం కాక వాళ్ళు మళ్ళా కమిటీలు వేసుకొని, సబ్ కమిటీలు వేసుకొని అక్కడ పనులు జరగకపోతే ఈ పక్క ఉండే ఆ డ్యామ్ను జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినారు. అండ్ అక్కడ
కాఫర్ డ్యాములు కట్టుకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టాడు, నీళ్ళు వచ్చి కొట్టుకొని పోయింది డయాఫ్రమ్ వాళ్ళు. ఇవన్నీ లోపాలు పెట్టుకొని మళ్ళీ నేను పోలవరాన్ని నేను పరుగులు పెట్టిస్తానా? యాడ్ నువ్వు పరుగులు పెట్టించినావు, మా బుర్రల్ని పరుగులు పెట్టిస్తున్నావు. వద్దు సామి, దండం పెడతాం, దూతా మేము పోతామని. అప్పుడైనా పోవకండి, ఇంకా 2-3 చెమక్కులు ఆనిముత్యాలు ఉన్నాయి. ప్లీజ్ వినాలి, భరించాలి. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో చెట్లే ఉండేటివి కాదు. ఓకే సార్. కొండలన్నీ బోడుగా ఉండేటివి. ఓకే సార్. ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ చెట్లు కూడా బాగా వచ్చే పరిస్థితి వస్తాం. ఎందుకు అట్లా చంద్రబాబు గారు? అంటే ఏంది, మీరు వస్తానే కొండకు గుట్టలు కూడా తెలిసిందే కాదు, రాళ్ళల్లో సంగీతం పుట్టిస్తాడు అంటారు చూడండి, లేకపోతే సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయని. ఈయన మాటలకు రాళ్ళు కరిగి మట్టి అయ్యి మట్టిలో నుంచి మొక్కలు వస్తున్నాయా? ఒకప్పుడు అనంతపురంలో ఏం లేదంట, ఇప్పుడు చెట్లు మొలుచుతున్నాయంట. ఏది కొండల్లో గుట్టల్లో కూడా. అంటే ఇంకా ఏమనుకుంటారు ప్రజలు? నవ్వుతారు, లేకపోతే ఎట్టా సమాధానం చెప్పుకోవాలి మేము? రేపొద్దున ప్రజలు మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తారన్న సోయ కూడా లేకోకుండా నోటికి వచ్చిన సొట్టకూతులన్నీ మాట్లాడుతున్నారు. అప్పుడైనా ఇంకో 2 ఉన్నాయి, ప్లీజ్ అవి కూడా విందాం. బాగుంటాయి వినండి. గంజాయిలు ఇంకా కొంచెం హోంవర్క్ చేయాలి. డ్యూటీలో ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా? డిఎస్పీ గారు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. గంజాయి ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా. గంజాయి మాత్రం ఉండడానికి వీలు లేదు, డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఉండే డ్రగ్స్ సేవించడానికి వీలు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. బాబు గారు, సామాన్యుల పరిస్థితి పక్కన పెడతాం కాసేపు. మీరు బీఫామ్ ఇచ్చి, మీరు ఎంపీగా పోటీ చేయించి, మీ పార్టీ గుర్తుపైన గెలిచిన డ్రగ్స్ హీరో పుట్టా మహేష్ యాదవ్ ఏం నిర్ణయం తీసుకున్నారు? ఉతికి ఆరేసారా? రిన్ సబ్బుతోనా, సర్ఫ్ ఎక్సెల్తోనా, ఏరియల్తోనా, పర్సిల్తోనా? దేంతో ఉతికారు? దేంతో ఆరేశారు? బయట ఆరేసారా? లేకపోతే డ్రయర్లో ఆరేసారా? లేకపోతే ఇంట్లోనే పెరట్లో ఆరేసారా? ఎక్కడ ఆరేశారు? ఆ వివరాలు కూడా చెప్తే మేము కూడా విని తరిస్తాం. వాళ్ళు చేస్తే అండి ఏమీ చర్యలు ఉండవు. బా, ఇంకా అవతలోళ్ళ మీద ఒంటికాల మీద లేస్తారు చూడండి. అబ్బాబ్బాబ్బా, వినడానికి చూడడానికి భలే మజా వస్తుంది. చంద్రబాబు నాయుడు, ఆయనకు తెలియంది ఏంటంటే పాపం ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు ది మోస్ట్ పవర్ఫుల్, కానీ అధికారంలో ఉన్నాడు అనుకోండి జనాలకు విసుగు వస్తుంది, ఏవగింపు వస్తుంది. ఇంకొకటి విందాం, ఒకటి నా కోసం చివరిగా అమరావతి గురించి ఏదో చెప్తారంట, ఒకసారి వినండి. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈ రోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి ధైర్యం మనకు వచ్చింది. ఈ రోజు అడిగితే ఏది మీ రాజధాని అంటే రాజధాని అమరావతి అని చెప్పే సరే, రాజధాని అమరావతి. ఏమైంది నాకు ఇప్పుడు? ఏం మార్పండి? రిక్షా దొక్కేవాడు మళ్ళీ అడుగుతున్నా, తొక్కకుండానే కష్టం లేకోకుండానే వెనకాల పడుకుంటే రిక్షా వెళ్ళిపోద్దా? ఆటో తోలే వ్యక్తి పెట్రోల్ లేకోకుండా ఆటో డ్రైవ్ చేయగలడా? రైతు కష్టం చేయకోకుండా పంట పండించగలడా? అమరావతి అని చెప్పుకుంటా బాగానే రైట్ చేస్తావు వాయిస్. చంద్రబాబు ఏం లాభమే అని చెప్పు. ఒకరికి లాభం చంద్రబాబుకి, ఒకరికి లాభం లోకేష్కి, పవన్ కళ్యాణ్కి. అవునులే, వీళ్ళిద్దరికి లాభం అయితే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ మీరు తీసుకుంటారు, నా కమిషన్ నాకేంటి, ఆయన తీసుకుంటారు. పందికొక్కుల్లాగా అమరావతి పేరుతో కాంట్రాక్టర్లను మీరు ఎక్కువ తీసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసిందండి, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ వినండి, ఇది విని ముగించేద్దాం. మొబిలైజేషన్ అడ్వాన్స్ అని ఇస్తారు. అంటే 1000 కోట్ల పనులు చేస్తారు అనుకోండి, 100 కోట్లు 10% ముందే ఇస్తుందంట గవర్నమెంట్. వాళ్ళు పనులు మొదలు పెట్టుకుంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ అని. అందులో 80 కోట్లు మళ్ళా చంద్రబాబుకు లోకేష్కి ఇచ్చేయాలంట. ఆ 20 కోట్లతో పనులు మొదలు పెట్టుకోండి, ఎందుకంటే మా కమిషన్ మాకు రావాలి కదా. సో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి 80% వీళ్ళు నొక్కుతారంట దాంట్లో. ఇప్పుడు 1000 కోట్ల పని అనుకోండి, 100 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ అని గవర్నమెంట్ వాడు ఇంకా పని మొదలు పెట్టకముందే, టెంకాయ కొట్టకముందే వాడికి ఇచ్చేస్తారు ఆ కాంట్రాక్టర్కి. దాంట్లో 80 కోట్లు వీళ్ళు నొక్కుతారు. ఈ రెక్కన ఎంత జరుగుతుందో చూసుకోండి ఒకసారి.
అమరావతి అని చెప్పుకుంటాం. అయితే ఏమొచ్చాది? కొమ్ములు వచ్చాయా? ఏమొస్తాయి? ఏందో దాన్ని ఏందో చేస్తుంది. వద్దులేండి, టాపిక్ అది కాదు. శ్రీకాకుళం నుంచి అనంతపురంకు నీళ్ళు ఇవ్వడం జీవిత ధ్యేయం. 75 ఏళ్ళ వయసులో మా బాబు గారి జీవిత ధ్యేయం. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అప్పుడు పట్టించుకోలే. అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు అనేది అడగొద్దు. ఇప్పుడు వస్తాం, మేము మాటలు చెప్తాం, మీరు నమ్మాలా. మా ధ్యేయం అది. అంతే. దట్స్ ఇట్. ఓకే అమ్మా, ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అమ్మా.